నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తెలుగు బ్లాగ్స్. ఈరోజైతే ఈ బ్లౌజ్ వర్క్ వేయడానికి చాలా టెన్షన్ పడ్డానండి. క్లాత్ అనేది చాలా డెలికేట్గా ఉందన్నమాట. ఇలాంటి పల్చటి క్లాత్లు కానీ శారీలో క్లాత్లు కానీ వేసేటప్పుడు మనము ఫ్రేమ్ ఫిట్టింగ్ చేసేటప్పుడు ఇలాగ ఫీజింగ్ పెట్టి క్లిప్స్ బిగించుకోవడం చాలా బెటర్ అండి. క్లాత్ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుందన్నమాట. లేదంటే క్లాత్ అనేది డ్యామేజ్ అవుతుంది. అలాగే ఇలాంటి పల్చటి క్లాత్ వచ్చినప్పుడు మనం కింద ఫ్రేమ్ మొత్తం కూడా ఫీజింగ్ పెట్టేసుకుని ఫిట్ చేసుకుంటే ఇంకా బెటర్. కింద వైపు పైన వైపు కూడా మనకి బకరం సపోర్ట్ ఉంటుంది కాబట్టి క్లాత్ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఇక్కడ నేను ఈ బ్లౌజ్కి ఆల్రెడీ హ్యాండ్స్ అయితే వేసేసానండి. ఇంకా ఫ్రేమ్ ఫిట్టింగ్ అయితే చేస్తున్నాను. బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ వేయడానికి నేను ఎక్కువగా ఏంటంటే ఫస్ట్ హెడ్ వైపు ఉన్న ఫ్రేమ్ అయితే బిగించేసి తర్వాత ఫ్రంట్ వైపు సైడ్స్ ఫ్రంట్ వైపు క్లాత్ అనేది టైట్ చేస్తాను అనమాట. దానివల్ల క్లాత్ ఫిట్ చేయడానికి మనకి ఈజీగా అయితే ఉంటుంది. నేనైతే ఒకసారి ఇలా ట్రై చేద్దామని ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ వైపు మన వైపు ఉండే క్లిప్స్ అయితే బిగించేసాను. హ్యాండ్స్ పైన బ్యాక్ పార్ట్ వచ్చే విధంగా పెట్టాను అనమాట. పెట్టేసి ఫస్ట్ ఫ్రంట్ వైపు తర్వాత సైడ్స్ బిగించేసి ఇప్పుడు మిషన్ వైపు క్లాత్ అనేది బిగిస్తున్నాను అనమాట. ఫస్ట్ మనం ఫ్రంట్ బిగించి సైడ్స్ బిగించిన తర్వాత మిషన్ వైపు ఉన్న క్లాత్ బిగించడానికి చాలా కష్టంగా ఉంటుందండి. ఒకవేళ మీరు ఫ్రంట్ వైపు ఫస్ట్ బిగించినట్టయితే ఫ్రంట్ బిగించేసుకున్న తర్వాత మిషన్ వైపు ఉన్న క్లాత్ అనేది సెట్ చేసేసుకోవాలి. తర్వాత సైడ్స్ అనేవి మనం సెట్ చేసుకుంటే క్లాత్ అనేది టైట్గా ఫిట్ చేయడానికి అవుతుందన్నమాట. లేదంటే క్లాత్ టైట్గా రాదు, లూజ్గా వస్తూ ఉంటుందన్నమాట. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేయొచ్చేమో. మనకి ఈజీగా ఉండాలి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఫ్రంట్ వైపు పెట్టేసుకుని తర్వాత మిషన్ వైపు తర్వాత సైడ్స్ క్లాత్ బిగించుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట. ఇక్కడ చూసారు కదా క్లాత్ అనేది లూజ్ వచ్చింది. ఇక్కడ వైట్ కలర్ కనపడుతుంది కదా, అదైతే బ్లౌజ్ ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల అలా కనపడుతుందండి. ఇంకా మధ్యలో లూజ్ వచ్చింది కదా, అదైతే లూజ్ వచ్చిందనమాట క్లాత్. అందుకే ఇది మళ్ళీ క్లాత్ లూజ్ ఎటువైపు ఉందో చూసుకుని మళ్ళీ బిగించాలి. నేను ఫస్ట్ మళ్ళీ హెడ్ వైపు ఉన్న క్లాత్ అయితే తీసి బిగించాను. తర్వాత సెట్ అవ్వలేదని మళ్ళీ ఫ్రంట్ వైపు కూడా లూజ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఫ్రంట్ వైపు ఒక క్లిప్ తీసి మళ్ళీ క్లాత్ అయితే బిగించాను అనమాట. నేను ఎక్కువ ఏం చేస్తానంటే ఫస్ట్ హెడ్ వైపు క్లాత్ అనేది బిగించేస్తానండి. తర్వాత సైడ్స్ బిగించి తర్వాత ఫ్రంట్ వైపు మన వైపు ఉండే క్లిప్స్ బిగిస్తాను అనమాట. దీనివల్ల క్లాత్ అనేది టైట్ చేసుకోవడానికి చాలా ఈజీగా అయితే నేను ఎప్పుడైనా ఒకసారి ట్రై చేద్దామని ఇలా ఫ్రంట్ వైపు బిగించి తర్వాత బ్యాక్ సైడ్ అయితే బిగిస్తానండి. అలా బిగించినప్పుడు నేను ఫస్ట్ ఫ్రంట్ బిగించి తర్వాత హెడ్ వైపు అయితే బిగిస్తాను. ఎక్కువగా నేనైతే ఫస్ట్ హెడ్ వైపు క్లాత్ బిగించేసి తర్వాత సైడ్స్ ఫ్రంట్ అయితే బిగిస్తాను. దీనివల్ల క్లాత్ టైట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. హెడ్ వైపు అయితే మనకి క్లాత్ మనం మూవ్ అవ్వడానికి ఉండదు కాబట్టి బిగించడం చాలా కష్టంగా ఉంటుంది. ఒకవేళ ఎవరైనా బిగినర్స్ కనుక మిషన్ తీసుకున్నట్టయితే ఫస్ట్ హెడ్ వైపు ఉన్న క్లాత్ అయితే ఫ్రేమ్ ఫిట్టింగ్ చేసేసుకుని తర్వాత సైడ్స్ ఫ్రంట్ వైపు బిగించుకోండి. మీకు క్లాత్ ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది అనమాట. ఇక్కడ నేను బ్యాక్ నెక్ అయితే సెట్ చేసేసానండి. ఇక్కడ శారీ వచ్చేసి ఆరెంజ్ కలరు బ్లూ అండ్ సిల్వర్ కాంబినేషన్లో బార్డర్ అయితే వచ్చిందండి. బ్లౌజ్ బ్లూ వచ్చింది కాబట్టి నేను ఆరెంజ్ కలర్ సిల్వర్ కలర్ యూజ్ చేసి వర్క్ అయితే వేస్తున్నాను. హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. హ్యాండ్స్కి వచ్చేసి ఇలాగా ఆరెంజ్ కలర్ సిల్వర్ కలర్లో ఫ్లవర్స్ వచ్చాయి కదా, బ్లౌజ్కి కూడా అలాగే బుటీస్ అయితే వేసేసానండి. ఇక్కడ బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిపోయింది. లాస్ట్కి వచ్చేసరికి బ్లౌజ్ అయితే కొంచెం డ్యామేజ్ అయిందండి. అక్కడైతే సెంటర్లో 2 ఫ్లవర్స్ వచ్చేలాగా వేసాను. ఇక్కడ మీరు గమనించినట్టయితే బ్యాక్ నెక్ మొత్తం లీఫ్ లాగా వచ్చాయి కదా, మధ్యలో 2 ఫ్లవర్స్ అటు ఇటు వేసాను. వన్ సైడ్ క్లాత్ డ్యామేజ్ అయిందనమాట. మళ్ళీ అది కవర్ చేయడానికి సెకండ్ సైడ్ కూడా ఫ్లవర్ అయితే వేసాను అనమాట. ఇక్కడ చూసారు కదా క్లాత్ అడిగిన వేరే క్లాత్ పెట్టేసి ఫ్లవర్ అయితే వేసాను అనమాట డ్యామేజ్ అయిన చోట. ఇంక ఈ క్లిప్స్ అయితే తీసేస్తున్నాను. చైర్లో క్లాత్ వచ్చినప్పుడు మాత్రం మీరైతే ఇలా ఖచ్చితంగా క్లిప్స్ అయితే యూజ్ చేయండి. పల్సెట్ క్లాత్ కానీ వచ్చినప్పుడు ఇలా క్లిప్స్ కింద బకరం పెట్టడం వల్ల మనకి క్లాత్ అనేది డ్యామేజ్ కాకుండా ఉంటుందండి. అలాగే ఈ పేపర్ మొత్తం కూడా తీసేసి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఈ నెక్ వచ్చేసి బోట్ నెక్లో కూడా ఉంది, మనకి కొంచెం చేంజ్ అయితే ఉంటుందన్నమాట.